హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో రాగి సంగటి, నాటుకోడి పులుసు నా స్టైల్‌లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మన టుడే స్పెషల్‌లో నేను టేస్ట్ చూశానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. సూపర్ ఉంది. ముందుగా నాటుకోడి పులుసు కోసమని మనం మసాలా రెడీ చేసుకుందాము. ఇలా మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇలా ఓలు గరం మసాలా అండి, 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక యాలకు, చిన్ని దాల్చిన చెక్క, కొన్ని నువ్వులు, గసగసాలు, జీడిపప్పులు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేయించుకుందాము. ఇలా దోరగా వేయించుకొని కస్తూరి మేతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇలా కేజీ చికెన్ అండి, ఇలా శుభ్రంగా లెమన్ జ్యూస్తో వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో ఉడికించుకుందామండి. మన చికెన్ త్వరగా ఉడికిపోతుంది. ఇలా చికెన్ వేసుకొని ఇందులో స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు, 2 గ్లాసులు వాటరు, 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకొని 2 స్పూన్లు మేగడ కూడా వేసుకుందామండి. 2 స్పూన్లు మేగడ కూడా వేసుకుని బాగా కలుపుకుందాము. మేగడ కూడా వేసుకొని కలుపుకొని పచ్చిమిరపకాయ చీరుకలు 4 తీసుకున్నాను అండి. 4 పచ్చిమిరపకాయ చీరుకలు కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో 3 విజిల్స్ వేయించుకుందాము. ముందు డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇది గ్రేవీ కోసమని చాలా బాగుంటుందండి టేస్టు. అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, కొద్దిగా బాదం పప్పులు వేసాను, ఓలు గరం మసాలా, ఇలాగ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. పచ్చిమిరపకాయ చీరుకలను ముందు డ్రై రోస్ట్ మసాలా పెట్టుకున్నాము. ఇది గ్రేవీ కోసమని మసాలా ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము. ఒక టమాటాను ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాము. కొత్తిమీరము, కస్తూరి మేతి, దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇలా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. కరివేపాకు వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీరుకలు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకుని సాఫ్ట్గా ఆయిల్లో ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గించుకుందామండి. ఇలా టమాటా ముక్కలు కూడా ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసి కలుపుకుందాము. మన స్పైసీనెస్ పెట్టి మనం కారం వేసుకోవాలి. మేము కొంచెము స్పైసీగానే తింటామండి. కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా దోరగా వేగిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనము ఆవిరిపోయిన తర్వాత వాటర్తో సహా మన చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకుందాము. 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇది 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకుందాము. సరిపడా ఉప్పు చూసుకుని వేసుకుందామండి. ఇప్పుడు మనము ఇలా చూడండి, పైకి ఆయిల్ తేలింది. ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పొడి 2 స్పూన్లు వేసుకున్నానండి. ఈ మసాలా పొడి వేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి ఈ గ్రేవీ అయితే. రాగి సంగటిలో కలుపుకోవడానికి కస్తూరి మేతి వేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ నా స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము రాగి సంగటి కోసం ఇలా 1 కప్పు బియ్యం తీసుకున్నామండి. ఇలా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 1 కప్పుకు 4 కప్పులు వాటర్ వేసుకొని పెట్టుకుందాము. ఇలా 1 కప్పు రైస్కి కప్పున్నర రాగిపిండి వేసుకుంటున్నానండి నేను. కప్పున్నర రాగిపిండి తీసుకుందాము. ఇలాగ రైసు బాగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత
ఇందులో కప్పున్నర రాగి పిండి తీసుకున్నాం కదండి, దీనిపైన వేసి 2 మినిట్స్ కదపకుండా ఇలాగ ఆవిరి మీద 2 మినిట్స్ ఉడికించుకుందాము. కొద్దిగా ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను, కమ్మగా ఫ్లేవర్ వస్తుందని. ఇలా మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దీన్ని బాగా మెదుపుకుందామండి. కిందకి దింపి బాగా స్టవ్ మించి కిందకి దింపి బాగా ఈ రెండింటిని బాగా మెదుపుకుందాము. బాగా మెదుపుకొని ఇలా వేడి మీద ఉండగానే ఇలా ఉండలు చేసుకుందామండి. వేడి చల్లారిపోకుండా ఈ ఉండలు రాగి ముద్దలన్నీ హాట్ బాక్స్లో పెట్టుకుని ఉంచుకుందాము. ఇలా అన్నీ చేసుకుంటే మన రాగి సంగటి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గ్రేవీతో ఈ రాగి సంగటిని నంజుకుని తింటే సూపర్ టేస్ట్ అద్దరిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.